అలా సైన్యములకు అధిపతి అయిన మా యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు మృత్యుంజయుడవైన దేవుడవు, మరణమును నాయన జయించావు, మరణపు కొండిని విరిచి ఉన్నావు, సాతాను తలను చిదగొట్టిన దేవుడవయ్యా నీకు స్తోత్రాలు. ఇదిగో మరొక్కసారి ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు స్తోత్రాలు అయ్యా. మీరు లేకుండా మేము వ్యర్థులం, మీరు రాకుండా మాకు ఏది వద్దు నాయన. ఇక్కడ మీరు ఉన్నారు ప్రభా, అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యము ప్రభా రెండజుల వాడిగల ఖడ్గము తండ్రి, ఎటువంటి మూలుగులైనా విభజించిన శక్తివంతమైనది ప్రభా, అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మాతో అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, మా ఎముకలకు సత్తువ, మా దేహానికి ఆరోగ్యం నీ వాక్యము గనక ఆ వాక్యము ప్రతి వారిని ప్రభా యేసు క్రీస్తు నామములో తాకుని గాకని ఘోషిస్తున్నా. ఈ సమయంలో అనారోగ్యంలో, ఈ సమయంలో బాధలో, ఇబ్బందులు, ఇరుకులో, నొప్పులలో ఉన్న వారికి యేసు క్రీస్తు నామములో స్వస్థత, విడుదల, రక్షణ కలుగుని గాకని ఘోషిస్తున్నా. మరి వాక్యం వినకుండా దురదజవులు కలిగినటువంటి వారిలో ఉన్న సైతాన్ని ఎవరినప్పుడు పోబెడికేస్తున్నాం. ప్రతి చెవులు తెరవబడిని గాక, ಎಲ್ಲ ಕಿವಿಗಳು ಏಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ತೆರೆಯಲ್ಪಡಲಿ. ಏಸು ನಾಮದಲ್ಲಿ ಎಲ್ಲ ಹೃದಯ, ಕಠಿಣ ಹೃದಯ ಏಸು ನಾಮದಲ್ಲಿ ಮಾಂಸದ ಹೃದಯವಾಗಿ ಬದಲಾವಣೆ ಹೊಂದಲಿ. ಏಸು ನಾಮದಲ್ಲಿ ಕರ್ತನೇ, ನಿಮ್ಮ ರಾಜ್ಯವು ನಿಮ್ಮ ಚಿತ್ತವು ಇಲ್ಲಿ ಇರುವುದಕ್ಕಾಗಿ, ನೆರವೇರುತ್ತಿರುವುದಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಘನ ಮಾನ ಮಹಿಮೆ ಸಲ್ಲಿಸುತ್ತಾ ನನ್ನನ್ನು ಮತ್ತು ನಮ್ಮನ್ನು ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮವನ್ನು ಮಾತ್ರ ಹೆಚ್ಚಿಸಿ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ಬೇಡಿ ಹೊಂದಿದ ನಮ್ಮ ತಂದೆಯ ದೇವರೇ, ಆಮೇನ್, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములు, మరి ఆశీర్వాదములు కలుగును గాక. ఆమేన్. మరి ఈ రోజున ఏం పండుగ? ఈరోజు ఫ్రెండ్షిప్. ఒకరికి ఫ్రెండ్షిప్, ఒకరికి అమాస, ఒకరికి పుణ్యము. ఇంకోటి ఏం పండుగ అయిపోతుంటే అమాస సార్ అంట. ఏం పండుగ? బైబిల్లో అమాస పండుగే, బైబిల్లో అమాస పండుగే. అయితే కొన్ని మొక్కలకి పుణ్యం వచ్చిన అమాస ఉంటుంది, కొన్ని మొక్కలు ఎట్లుంటాయంట పుణ్యం వచ్చిన అమాస. అమాస అంటే ఏమి? అమాస అంటే ఏమి చెప్పండి? చీకటి. అమాస అంటే ఏమి? చీకటి. అమాస పోయిన పుణ్యం వస్తుందా రాదా? అయితే కొన్ని కుటుంబాలకి, జీవితాలకి అవి రావే రావు, పుణ్యం రాదు, ఎప్పుడు చీకటే. అయితే దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం ఒకసారి తొందరగా చదువుకుందాం. అదైన తర్వాత మనం వాక్యానికి వెళ్దాం. చెప్పా. మీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లము. ఒకసారి చెప్పండి మీ పక్కలో ఉన్న వారికి, మీ పక్కలలో చెప్పండి, వాళ్ళు చూసి చెప్పండి, వాళ్ళు చూసి చెప్పండి. ఆయనకి ఎవరు లేరు? ఎవరు నెక్స్ట్ ఉన్నాడా? ఇద్దరు ఆడిపో, చూసి చెప్పాలి వాళ్ళని. నీ ముఖము ప్రకాశించుచున్నది, నీ ముఖము ప్రకాశించుచున్నది. నన్ను చూచినప్పుడు నీలో ఉండే దయ్యం బయటికి పోయినది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ ముఖాలు మీకు ఎట్లా కనబడుతున్నాయి? వాళ్ళ ముఖాలు మీకు ఎట్లా కనబడుతుంది? ఇరుచుడు భలే ఉంది, బ్లాక్ అండ్ వైట్. ఇరుచుడు బ్లాక్ అండ్ వైట్ భలే ఉంది. లెమ్ము తేజరిల్లము యెహోవా మహిమ. యాక్చువల్గా చెప్పాలంటే ప్రకాశించు, ఉదయించడంటే ఇట్లా పొద్దున్న వచ్చి ఉదయం అయిపోతుంది కదా. ప్రకాశించడం అంటే అది ఎప్పుడు. రీడ్ ఇన్ ఇంగ్లీష్. అరైజ్. రీడ్ సామ్యుయల్. రైజన్ అపాన్ యూ. రిజైన్ అంటే వేరు, రైజన్ అంటే వేరు. చూడండి, ఇప్పుడు లోకమంతా చీకటి ఉంది, తెలుసా మీకు? లోకమంతా ఎట్లుంది మీకు తెలుసా? భారతదేశం చీకటితో, వర్షాలు వచ్చి, భూకంపాలు ఒకవైపున, తుఫాన్లు ఒకవైపున, సముద్రం పొంగులు ఒకవైపున. కేరళలో ఎన్నో వేల మంది చచ్చిపోయినారు వర్షంలో, తెలుసా మీకు?
ఎంతమంది తెలుసు కేరళలో వర్షాలకి చనిపోయారు జనాలని? ఉత్తరాంచల్లో, హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు వచ్చి బిల్డింగ్లు ఇట్లా ఏమంటారు, చెట్లు కూలిపోతున్నాయి. 5 అంతస్తులు 10 అంతస్తులు బిల్డింగ్ పడిపోతూ ఉన్నాయి. లోపల ఉండే వేలకు వేల మంది చచ్చిపోతున్నారు. అయితే టీవీ న్యూస్లో ఏముంటుందంటే అక్కడ 2, ఇక్కడ 5 మంది, అక్కడ 100 మంది అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఉన్నది బట్టి చెప్తే చెడ్డ పేరు వస్తుంది గవర్నమెంట్కి. అయితే మనుషులకు తెలుసు ఏం జరుగుతుందని. అయితే విశ్వాసి ఇంకా బాగా తెలుసుకోవాలి. లోకం ఏమైంది ఇప్పుడు? చీకటి. అందుకు చెప్పండి, చీకటి. చీకటి. లోకమే కాదు, చాలామంది మీ ఇళ్ళు, మీ కుటుంబాలు చీకటి. మీరు కేవలం యేసు ప్రభు దగ్గరికి వస్తున్నారు, చర్చకు వస్తున్నారు, కానీ ఇంకా మీ లోపల చాలా చీకటి. అయితే వాక్యం ఏం చెప్పదు? లెమ్ము తేజరిల్లము. లెమ్ము అంటే అర్థమైంది సార్, నువ్వేదో చీకటిలో బంధించబడ్డావు, చీకటిలో కూర్చున్నావు. యేసు ప్రభు పుట్టినప్పుడు శిష్యులు ఆ యొక్క గొర్రెల కాపు దగ్గర ఒక మాట ఉంటుంది, వారు చీకటిలో ఉన్నారు, చీకటిలో ఉన్న వారికి వెలుగు. చీకటిలో ఉన్న వారికి వెలుగు వచ్చినప్పుడు మనము లేచి బయటికి రావాలి. వెలుగు వచ్చినప్పుడు మనల్ని మనము సరి చేసుకోవాలి. అది చాలా మందికి ఎంత వెలుగు వచ్చినా ఇంకా మీరు చూసినారు లేదో, ఇవన్నీ డూప్లికేట్ లైట్లు తెలుసా మీకు? ఏం లైట్లు అంటే ఎల్ఈడి. ఈ ఎల్ఈడి లైట్లు ఇవి మోసం. అది చూడండి, ఆలోచన లైట్, అది చాలా మేలు, కరెక్ట్. అది ఏం తెలుసా? కరెంట్ ఎక్కువ కాలుతుంది. ఏమి? కరెంటు ఎక్కువ కాలుతుంది కాబట్టి ఆ లైట్లు వేసుకోరు. ఇది కరెంటు తక్కువ కాలుతుంది, మీకు రోగాలు తెస్తాయి, కండ్లు పోతాయి, మనుషులు నల్ల కనపడతారు తెలుసా మీకు? ఏమైతే ఏం లేదు సార్, కరెంట్ అసలే గవర్నమెంట్ పొగసాటించినాడు 200 వ్యాట్స్ పొగసాటించినాడు. దాన్ని కూడా మిగిలించుకుంటారు కొంతమంది. అంటే అర్థమేమి? ఏది ఏమైనా సరే సార్, మేము చీకట్లో ఉంటేనే మేలు, అది వెలుగు అని అనుకుంటున్నాం, కానీ అది వెలుగు కాదు. అలాగే ఇహలోక దేవదూతలను పోలి వెలుగు దూత ఉంటుంది బైబిల్లో. మీరు చూస్తే యెషయా గ్రంథంలో ఆ మాట ఉంటుంది 14వ అధ్యాయంలో. ఏమిటి తెలుసా? తేజో నక్షత్రమా, వేకువ చుక్క అంటే చుక్క. చెప్పండి, చుక్క ఎట్లుంటుంది? తేజో నక్షత్రం అంటే వెలుగా చీకటా? అంటే చెప్పండి, సైతాను మోసం బాగా వెలుగుంటుంది. ఇది చూడండి ఎంత వెలుగుంది. ఇది చాలామంది ఇష్టపడతారు. ఆ లైట్ వేస్తే ఒక్కోసారి మన వాళ్ళు ఏమిటంటే, సార్ ఆ లైట్ వేస్తే 500 వ్యాట్స్ ఒక్క బల్బు, ఇవన్నీ కలిస్తే దాంట్లో సగం ఉండవు. ఇది ఎంత పోయి ఒకటి? ఇది కాదు, ఎన్ని వ్యాట్స్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 20 180 ఎన్ని లేవు? హలో, ఇవన్నీ కలిస్తే 200 వ్యాట్స్. అదొక్కటి అర్థమని చెప్పేది. యేసు ప్రభు ఒకడే, ఇవన్నీ కలిస్తే హలో, ఇవన్నీ కలిస్తే ఆ ఒక్క లైట్కి కనీసం కాలు భాగం లేవు. అర్థం చేసుకోండి. ఈ లోకంలో ఎన్ని దేవుళ్ళు దేవతలు ఉన్నా అవన్నీ యేసు ప్రభు దృష్టిలో చిన్నవి. ఆ చిన్న వాటి మీద ఆధారపడతారు చాలా మంది, వాటిని నమ్ముకుంటున్నారు. మాకు లేవా అని. నేను చెప్తున్నా కదా, ఇన్ని లైట్లు ఉన్నా అదొక్క లైట్ ఉంటే దాన్ని ఎవరు ఇష్టపడరు. అది వేస్తే వెలుతురు ఎక్కువ వస్తుంది, అంతే ఖర్చు వస్తుంది. అలాగే యేసు ప్రభు ఒక్కడు మన ఇంట్లో ఉంటే మన జీవితాలకు విలువ వస్తుంది. మన జీవితాలకు ఏమొస్తుంది? ఫస్ట్ వెలుతురు వస్తుంది. రెండవది మన జీవితాలకు వెల వస్తుంది. అయితే మన చాలా మందికి అది ఇష్టం ఉండదు. తక్కువ వెల, ఎక్కువ వెలుగు, ఇదంతా సైతాన్ అనమాట. సైతాన్ ఎప్పుడే ఉంటుంది, ఏం లేదప్పా ఊరికే రా, నువ్వేం చేయదు,
సింపుల్. వాక్యం వినొద్దు, ప్రార్థన చేయొద్దు. మేమున్నాం కదా నీకు. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. ఆ మహిమను ఈ రోజుల ప్రజలు ఇష్టపడట్లేదు. అసలు ఏమి రాయబడింది బైబిల్ వాక్యం ఏంటి? వాడు ఏం చదువుతున్నాడు? ఎందుకంటే వాడు చదవడు, గ్రహించడు. కొంతమంది చదవరు, గ్రహించరు. ಕೆಲವರು ఓదోదిಲ್ಲ, ಅದನ್ನು గ్రహిಸುವುದಿಲ್ಲ. అందుకే అంటాడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, నా ఫేవరెట్ వచనం అది. కాలము సమీపించి ఉన్నది కనుక, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ 1st chapter verse 3. సమయము సమీపించినది కనుక, చూడండి, ఈ ప్రవచన వాక్యములను దేవుని వాక్యాన్ని చదువువాడును వినువాడు. కేవలం చదవడమే కాదు, ఏం చేయాలంట? వినాలి. నేను బైబిల్ చదువుతాను. నేను మొన్న ఒకటి ఏమంటారు ఆడియో బైబిల్ కొనుక్కున్నాను. అంటే కొనుక్కోలేదు, నాకు గిఫ్ట్ ఇచ్చారు పీటర్ అంకిల్. అది వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది. మీరు చూడండి, కొన్నిసార్లు మన పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు, వీళ్ళకి సంస్కృతం బాగా వస్తుంది. పెద్ద బాల శిక్ష అంటే తెలుసా, బూతులు, చెడ్డ మాటలు. మీరేం వాళ్ళకి పలక పలిపించి రాపిస్తారా? చిన్న పిల్లలకి చెడ్డ మాటలు ఎట్లా వస్తున్నాయి? ఎవరు నేర్పిస్తున్నారు వాళ్ళకి? దానికి స్కూల్ ఉందా? దానికి పలక బల్బు ఉందా? వాళ్ళు నేర్పిస్తారు. పిల్లలు మాట్లాడేటప్పుడు వింటారు. భర్త భార్యను ఏం తిడతాడో చిన్న కొడుకు వింటాడు. భార్య భర్తనేం తిడుతుందో పిల్లోడు వింటాడు. అంతేకాదు, బయట వాళ్ళు కూడా వాళ్ళ పెద్దమ్మ, చిన్నమ్మ, అవ్వ, తాతలు ఏం మాట్లాడుకుంటారో పిల్లలవి వింటారు. వినిన తర్వాత వాళ్ళు వాటిని మాట్లాడడం ప్రారంభిస్తారు. నేను మొన్న స్కూల్కి పోయినాను. ఒక స్కూల్లో పోతే ఒక పిల్లోని గురించి మాట్లాడకపోతే ఆ పిల్లోడిని గురించి టీచర్ అంతా చెప్తుంది, చాలా మంచోడు సార్, అయితే వీడు ఎక్కడో చెడ్డ మాటలు విన్నాడు సార్, అవి మాట్లాడుతున్నాడు. చిన్నోడు. తర్వాత ఆయన వాడిని అంట్లో మెల్లగా మాట్లాడి ఎక్కడనైనా ఎక్కడ చూడంటే మా బస్సులో మాట్లాడతారు. బస్సులో కూడా ఉంటారు చెప్పండి, పిల్లల పిల్లలే. ఆ పిల్లలు ఎక్కడ విన్నారు? వాళ్ళ ఇంట్లో అమ్మ నాయన మాట్లాడే మాటలు. అందుకనే అమ్మ నాయన పిల్లల ముందు ఏం మాట్లాడతారో జాగ్రత్తగా మాట్లాడాలి. మీరు ప్రతి తిట్టు నీ కొడుకు వింటాడు, నీ కూతురు వింటుంది, నేర్చుకుంటుంది. మళ్ళీ మనమే కొట్టేది వాళ్ళని. ఎవరు నేర్పించరు? ఎవరు నేర్చుకున్నావు? ఎవరు నేర్పించరు వాళ్ళకి? ఎవరు నేర్పించరు? ఎప్పుడు చెప్తాను, ఫ్రెండ్స్ని బట్టి పిల్లలు పాడైపోరు. పిల్లలు పాడైపోయేదానికి కారణం అమ్మ నాయనే. నేను చెప్పేది మాట ఇదే. ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు ఎవరితో తెలుసా మీకు? అమ్మ నాయనతోనే ఉంటారు ఇంట్లో. వాడు బయటికి పోయే వయసు ఎప్పుడు వస్తుంది వాడికి? 18 ఏళ్ళు వచ్చినాక. అంటే 18 ఏళ్ళ వరకు వాడు ఉంటాడు. ఇంట్లో బయట ఉంటాడా? ఇప్పుడు చెప్పండి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు? అమ్మ నాయన బయట వాళ్ళ? కాలము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన, చూడండి, ఇందులో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన సంగతులను గైకోను, అంటే నడిచేవాడు, వాక్యానుసారంగా నడిచేవాడు. మనం చాలాసార్లు వింటాం, కొన్నిసార్లు చదువుతాం. ఫస్ట్ చదువుతాము, కొన్నిసార్లు వింటాము. అయితే వాటిని ఏం చేయమంట? యేసు ప్రభు కూడా యోహాను సువార్తలో కథ చెప్తాడు, విత్తువాని సామెత. ఏం సామెత? లూకా సువార్తలో ఉంటుంది ఆ మాటలు. విత్తువాని సామెత. ఎన్ని రకాల భూమిని తెలిసాడా అమ్మా? 4 రకాలు. ఎన్ని రకాలు? 4 రకాలు. మొదటిది రోడ్డు పక్కనుండేది, రెండవది రాళ్ళు, మూడవది ముళ్ళ పొదలు, నాలుగవది అంటే అర్థమైందా మీకు? ఇప్పుడు చర్చికి వచ్చేవాళ్ళు ఎట్లా ఉంటారు?
కొంతమంది వరకు వాక్యం వింటారు, ఎండిపోతుంది. ఇంకొంతమంది ఎట్లుంటారంటే అట్లా రాయి మీద పడి ఉంటుంది, అట్లే అవుట్ అయిపోతుంది. ఎందుకంటే అదేమవట్లేదు, అది లోపలికి పాతుకుపోవట్లేదు. మూడోది ఏం తెలుసా, వింటుంది, పెరుగుతుంది, బాగా పెద్దగా బాగా పెరుగుతుంది. ఇంకా చర్చేసి ఇంకా ఆటికి పోరు ఇంకా. అయితే వీళ్ళకు చాలామంది వేరే వాళ్ళతో సహవాసం. ఆదివారం చర్చు, మిగతా 6 రోజులు వాళ్ళతో వీళ్ళతో సహవాసం. ఇంకా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు, వాడు చెప్పింది వీడు చెప్పింది అన్నీ విని అందుకే అంటాడు వారు లోక సంబంధమైన వాటిల్లో, దేంట్లో లోక సంబంధమైన పనిపాట్లలో పడి అందుకంటే యేసు మార్తా నువ్వు విస్తారమైన పనిపాట్లు, ఏమంట విస్తారమైన స్నేహితులు. ఇంకోటి చెప్పాలంటే స్నేహితులు అని చెప్పాలంటే వాళ్ళకి లోక సంబంధమైనటువంటి ఆశలు, చాలా ఆశలు ఉంటాయి కొంతమందికి. ఉన్నదాంట్లో తృప్తి ఉండదు. ఈరోజు కుటుంబాలకు ఆశీర్వాదం, కుటుంబాలకు దీవెన, కుటుంబం దేవుని సన్నిధిలో. అందుకే నాకు ఇష్టమైన మాట ఏం తెలుసా, యెహోషువ అంటాడు, నది అవతల ఉన్న ఏ దేవుళ్ళని దేవతలు మీరు ఆరాధించుకోండి, నాకు తెలియదు, సంబంధం లేదు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ఎందుకంటే ఆయన నన్ను, నా కుటుంబాన్ని, చీకటిలో ఉన్నటువంటి మమ్మల్ని విడిపించి తన మహిమను నా మీద ప్రకాశింప చేసి తన వెలుగుగా నన్ను, అందుకే మీకు చెప్పాను, లోకమంతా చీకటిగా ఉంది. ఇప్పుడు ఎవరు వెలుగు? వెలుగు? హలో, యేసయ్య వెలుగే. అయితే ఇప్పుడు ఎవరు వెలుగు? గట్టిగా నేను చెప్పింది మీకు తెలియాలనే. కొన్ని ముఖాలు ఎంత చర్చికి వచ్చినా అవి అమాసలే. ఎంత చర్చికి వచ్చినా, ఎందుకంటే తెలియదు వాళ్ళకి తాము ఎవరని. ఎవరు మీరు? వెలుగా చీకటా? గట్టి చెప్పాలా? ఎందుకు వెలుగయ్యారు మీరు? నేను లోకమునకు వెలుగయ్యిన ప్రకారమును మీరును యేసు ప్రభుని నమ్ముకునే వరకు మన వాళ్ళందరూ చాలా భక్తి ప్రార్థన. యేసు ప్రభుని నమ్ముకొని కష్టాలు తీరిపోయినాక ఇంక ప్రార్థన వద్దు, దేవుడు వద్దు, ఏమొద్దు. ఎట్లుంటారంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 30 వచనం తొందరగా చదువుకుందాం, తొందరగా. అదే ఇప్పుడు చెప్పండి, దేవుడు నమ్ముకోవాలి. ఇప్పుడు దేవుడు అంతా బాగా చేసింది. ఇప్పుడు ఏమి? ఇప్పుడు స్టైల్. జొన్నన్నం తినరు, కొర్రలు తినరు, రాగి ముద్ద తినరు, స్టోర్ బియ్యం అసలే తినరు. ఇప్పుడు ఏం తింటారు చెప్పండి? సోనా మసూరి. ఒకప్పుడు బియ్యం సౌకర్యాలువే, జొన్నలు రాగులు కొర్రలెవరువే? బీదోలువే. ఇప్పుడు రివర్స్, బీదోడు సోనా మసూరి తింటున్నాడు. ఈ సౌకర్య రోగం వచ్చినాక జొన్నలు ఇస్తారా? మా బియ్యం ఇస్తాం, మీరు జొన్నలు వేయండి. మేము రాగులు ఇస్తాము. చూడండి, ఎక్స్చేంజ్ అయింది. ఇప్పుడు బీదోడేమో సౌకర్య ఫుడ్ తింటున్నాడు, సౌకర్యుడేమో బీదోడు ఫుడ్ తింటున్నాడు. అప్పుడు ఇంకోటి చూడండి, రొట్టెలు ఇంట్లో అందరూ చేసుకుంటుండ్రే, ఇప్పుడు అందరూ రెడీమేడ్ రొట్టెలు. ఏం రొట్టెలు? కడక్ రొట్టెలు చేసేది, ఆరేసి తెచ్చుకొని తినేది. అంటే ఆడవాళ్ళకి ఇంకేం పని లేదు. ఇంకో మిషన్ వచ్చింది, చపాతి కూడా తినేది గిడేది ఏముండదు, అదే ముద్ద కలుపుతుంది, ఇట్లా మిషన్ పెట్టేది తెక్కేది. ఇంకా కొన్ని మిషన్లు ఎట్లా రావాలంటే అవే తీసి కడుపులో పెట్టి కుట్టేసేది, అట్లా ఉండాల. చపాతి తీసుకోవాలా, కడుపులో పెట్టాలా, కుట్టిడాలా. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇది ఎవరికి తెలుసా? లోకంలో ఉన్న వాళ్ళకి కాదు. ఇప్పుడు ప్రజెంట్ చర్చిలో ఉన్న దేవుడు మాట ఎవరికి ఇది వాక్యము? లోకానికే, నాకా? ఇప్పుడు అదే చింత. ఇప్పుడేం బాగా అయిపోయినాము, మొగుడు తాగేసి పెట్టినాడు, కష్టాలు అయిపోయినాయి, డబ్బులు మిగులుతున్నాయి. ఇప్పుడు ఈ డబ్బుల్ని ఏం చేయాలా? విచ్చిలుడి ఖర్చు పెట్టాలా.
విచ్చలవిడి ఖర్చు పెట్టాల. ఈ ఖర్చులతో పాటు అప్పులు చేసుకోవాలి. ఇంకా ఫ్యాషన్ చేసుకొని అప్పులు చేసుకొని అప్పుల పాలయ్యి మళ్ళా దేవుడిని నిందించాల. ఇన్ని సంవత్సరాలయ్యా మాము దేవుడు నమ్మి ఎట్లున్నాము చూడు, అమాసలకే ఎట్లున్నాము. నువ్వు వచ్చినప్పుడు అమాసే, పోయేటప్పుడు అమాసే. ఈ మధ్యలో నీ జీవితం అంతా తమాసే. కారణం ఏం తెలుసా? నువ్వు యేసు ప్రభుని పూర్తిగా నమ్మకుండా ఆ ఒక్క లైట్ని అట్లే పెట్టుకొని ఈ లైట్లన్నీ తెచ్చుకొని, ఈ లైట్లన్నీ ఏం తెలుసా మీకు? లోక సంబంధమైనవి. ఏమి తిందుమా? ఇప్పుడు అన్నీ చూడండి, ఏం తింటారు అంత. నేను కూడా తింటాను ఒక్కోసారి, దాన్ని చెప్తే మళ్ళీ నాకే వచ్చేస్తుంది. పిజ్జా ఒకటి పెట్టిన కామెంట్, పిజ్జా కుక్క కక్కినద వాంతి లాగుంటుంది అంటాడు కానీ తింటాడు. ఎట్లుంటుందంటే పంచాంగేళకైతే బద్నేకాయ తిన్నాకైతే వాడు చెప్తానే ఉంటాడు పిజ్జా తినొద్దు అనేది, మళ్ళీ వాడే పిజ్జా తినేది. జంక్ ఫుడ్ తినొద్దు. అందరూ తెలుసా, చికెన్ తింటే అనారోగ్యం వస్తుంది తెలుసా మీకు? మనం తినే కోడి, బాయిలర్ కోడి మనం తింటే రోగం వస్తుంది. నేను ఈ కోడి మాంసం తినకముందు జవారి కోడి తినేటప్పుడు 60 కేజీలు అసలు ఎక్కుతులేదు తగ్గుతుండలేదు. ఎప్పుడైతే ఈ పకోడాలు తినే అలవాటు పడితేనో ఆ కోడ్లకు ఒప్పుకుంటాను. నేను కూడా నడిస్తే ఆయాసం. ఆ కోడలు నడిచి వచ్చిందా, ఆ కోడిని పట్టుకొని చాలా ఈజీ. జవారి కోడిని పట్టుకోలేము మనము. ఒక కోడిని పట్టుకొని 4 పోవాలా, ఆ పకోడి ఈ పకోడి పోవాలా. ఈ కోడిని పిల్లలు పట్టుకుంటారు పోయి. ఇప్పుడు అదే మన పరిస్థితి, పరిగెత్తలేము. ఎందుకు? ఇప్పుడు మన లోపల ఏముంది? ఇప్పుడు ఫారం కోడి, ఇంజక్షన్ వేసిన కోడి ఉంది లోపల, అది కక్క అంటే పరిగెత్తుంది. అదే చివరి కోడి అయితే ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి ఎగురుతుంది, ఆ చెట్టు నుంచి మనకి ఇంకా ఆయాసం వస్తుంది. ఈ తిండి, మనము తినే తిండి మనలను అనారోగ్యానికి గురి చేస్తుంది. మనము తినే తిండి మనము దేవునితో రాకుండా గురి చేస్తుంది తెలుసా మీకు? కొన్నిసార్లు ఈ తిండి వల్ల అనారోగ్యం వచ్చి, ఈ తిండి వల్ల జబ్బు వచ్చి మనం చర్చకు రాము, ప్రార్థన చేసుకోము, మోకాళ్ళు లొంగము, బరువు ఎక్కుతాను మనిషి, బరువు ఎక్కుతాను. చేతులు ఎత్తురు, చీరలు ఎత్తేది ఇప్పుడు ఉండదు. ఇప్పుడు ఎందుకంటే చీరలు కూడా జూమ్ పట్టిస్తున్నాయి. బరువు ఎక్కినారు మనుషులు. ఏమి తిందుమా, ఏమి తాగదుమా, ఏమి ధరించుకుందామా. అంటే తినేది, తాగేది, ధరించుకునేది ఇంతకు వదిలి ఏమీ లేదు మీరు జీవితంలో. అది తీసుకు ఒక మాట చెప్తాను, కింద వచ్చేది తొందరగా. కాబట్టి ఎవరంట? ఒకప్పుడు యేసుని ఎరగని వారు అంటే మనమే. ఒకప్పుడు మనం ఏమైంటిమి? యేసు ప్రభు లేకుండా అన్యజనులమై ఉంటిమి. ఇప్పుడైతే యేసును నమ్ముకొని ఆయన బిడ్డలమై ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఆయన బిడ్డలైనాక మనం ఆయనలాగా ఉండాలా, లోకస్తులాగే ఉండాలా? మాట్లాడాలా? మనం ఆయనలాగా ఉంటున్నామా? ఏం చింత, ఏం చింత? నా మొగుడు పనికే పోడు, చెప్పి 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 చాలైంది. సరే, మొగుడు పనికి పోడు కదా, నువ్వేమన్నా ప్రార్థనకు వస్తున్నావా? మీరేమో పనికి పోతే వెక్కే, పనికి పోకుండా ఇంట్లోనే కూర్చొని టైం వేస్ట్ చేసి మీరు చెప్పండి, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఇంట్లో టైం పాస్ చేస్తాము కానీ, ఇంట్లో సమయాన్ని మేము వేస్ట్ చేస్తాము కానీ, ఇంట్లో వాళ్ళతో కొట్లాడతాము కానీ దేవునితో వచ్చి కొట్లాడడం మేము. యాకోబుకి కష్టం వచ్చింది. యాకోబుకి ఏమొచ్చింది? కష్టం వచ్చింది. యాకోబు కొట్లాడుతున్నాడా, దేవుడు ప్రార్థన చేస్తున్నాడా? మాట్లాడాలి. బేతేలు అంటే దేవుని ఇల్లు, ఆయన దేవుని ఇంటికి వెళ్ళాడు, దేవునితో ప్రార్థించాడు. బైబిల్లో రాయబడింది, యాకోబు దేవునితో పెనుగులాడి, దేవునితో పెనుగులాడి ఆయన జయించాడు. దావీదుకు కష్టం వచ్చింది. ఏం చేశాడు దావీదు? దేవుని సన్నిధికి వచ్చాడు. దుష్టుని గుడారంలో 1000 దినములు గడుపుట కంటే నీ మందిరావరణంలో 1 పూట గడుపుట మేలు అన్నాడు. సమూయేలు ప్రవక్తకి కష్టం వచ్చింది, దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వచ్చాడు. హన్నకు కష్టం వచ్చింది, దేవుడి దగ్గరకు వచ్చింది.
మరియకు కష్టం వచ్చింది, యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చింది. చూడండి, అప్పుడు వారి ముఖాలు ప్రకాశించడం ప్రారంభించింది. మనం వస్తున్నాము ప్రార్థన కానీ, మనం వస్తున్నాం దేవాలయానికి కానీ, అయితే మన ముఖములో మార్పులు లేవు, మన బ్రతుకులో మార్పులు లేవు. కారణం ఏమంటే మనం ఇంకా చీకటిలోనే జీవిస్తున్నాం. ఇంకా నువ్వు చీకటిలోనే జీవిస్తున్నావు. పైకి మాత్రం బాగా కనబడుతున్నావు. ఈ లైట్లలాగా పైన పట్టారం, లోరంతా లొటారమే. పైకి తెల్లగా మీరు ట్యూబ్ ఇప్పండి, అవి చిన్న దాంట్లో చాలా ఉంటాయి. దగ్గర ఈ ఒక్క ట్యూబ్ లైట్లో చిన్నవి ఒక 100 అన్న ఉంటాయి ఖచ్చితంగా. ఆ 100 కలిపితే అంత వెళ్తారంట. అది ఒకటే, ఇవన్నీ దాని ముందు ఏం పని రావు. అది ఒకటి వేస్తే అయిపోయి మొత్తం వెలుగు వచ్చేస్తుంది. అంతేకాదు, మీకు ఇంకోటి చూస్తే లేదో, ఆ లైట్ వేస్తే వేడి ఎక్కువ, హీట్ ఎక్కువ. ఆ హీట్ వచ్చినప్పుడు చూసుకుంటూ ఉంటే ముఖం తెల్లగా మారిపోతుంది. ఏమవుతుందంట, ఈ వాక్యం కూడా హీట్ ఎక్కువ. వాక్యం చదువుతుంటే ముఖానికి ఏమొస్తుందంట, తెలుపు వస్తుంది, మార్పు వస్తుంది, ప్రకాశం వస్తుంది. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని అన్య జనులు వీటన్నిటి గురించి చింతించెదరు. ముందుకి, కాబట్టి ఏది వెతకాలంటమ్మా? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికితే ఇవన్నీ మీకు లాస్ట్ వచ్చిన ఇప్పుడు చెప్పండి. మీ చింత ఎప్పటికి, మీ చింత అంతా ఎప్పుడు చెప్పండి? సరిగ్గా ఇంటికి పోతామో లేదో తెలియదు చర్చ చేసినాక. హలో, చర్చ అయిపోయినాక సరిగ్గా ఇంటికి పోతామో లేదో తెలియదు. నీ చింత ఎప్పటికి? రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. మరి తెలియని నీకు రేపుటి గూర్చే రేపు 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 మనిషి బ్రతికి రేపటి కొరక, ఈరోజు కొరక. అందుకే యేసుప్రభు మాట్లాడాడు, ఈనాటి చింత ఈనాటికి చాలు. కొంతమంది అంటారు కదా, సార్ ఆయనకి 10 తరాలు కూర్చొని తిన్నా అరగనంత ఆస్తుంది సార్. వాడు తినడు కదా. 10 తరాల తర్వాత తినేవాడిని గురించి నాకెందుకు? నేను తినాలి ఫస్ట్. నేను తింటే కదా నాకు బలం వచ్చేది. నేను తినను, దాపెట్టి 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 సస్తాడు వాడు. నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. ఎందుకనగా ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తాడు. ఎందుకు? చాలా మంది మొక్కలు ఇంకా అమాస మొక్కలు లాగా ఉంటే ఎప్పుడు చింతే. ఈ చింత ఏమైనా లోకం పాడైపోతుంది కదా. కేరళలో ఏమంటారు, కేరళలో చాలా భయంకరమైనటువంటి విషయాలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్లో జరిగాయి కదా. మనకి ఇక్కడే మంగళూరులో ఆ యొక్క కొండలన్నీ పడిపోయి చనిపోయారు కదా. ఆ చింత ఉండదు. నా మొగుడు ఏమి తేలేదు, నా పెండ్లామే ఎంత. పెండ్లైనాక అడిగేది ఫస్ట్ తెలుసు, ఎంత చేసి కట్నము. నాకు తెలుసు కొంతమంది తెలుసా, మా జానికి పెండ్లై ఎన్నేళ్ళని జాని ఇప్పుడు 3 ఏళ్ళు అయితే కూడా కొంతమంది ఫ్రెండ్స్, ఏమి చిర్రా మీ ఎత్తోళ్ళు అంటాడు వాడు. ఇప్పుడు పోతే కూడా వాడు అత్తోళ్ళు ఏమిస్తే నీకేంటికి? వానికి లేని చింత వీడికి. ఎంత ఇచ్చారు మీ ఎత్తోళ్ళు అప్పుడు? ఏమి ఇచ్చారు మీ ఎత్తోళ్ళు అప్పుడు? ఎవరైనా చూపించాలి, నేను తీసుకొచ్చి అన్ని పబ్లిక్లో పెడతారా? ఈ మొక్కలు నల్లగా మాడిపోయేదానికి కారణం ఏమంటే దేవుని పట్ల, దేవుని యొక్క కార్యాల పట్ల వాళ్ళ చింత ఉండదు. కానీ ఏం చింత అంట? ఏం చింత? పనికి రాకున్న చింత. మళ్ళా పాట పడది, ఇంతలోనే కనబడి అంతలోనే ఎన్ని బిల్డింగ్లు మాయమైపోయాయి తెలుసా? ఎన్ని వేలకు వేల కార్లు కొట్టుకుపోయినాయి తెలుసా మీకు? ఒకటి చెప్పండి, మీరు సంతోషంగా, ప్రభువా నేను వారికంటే గొప్పవారిని కాము కానీ
నీ కృపను బట్టి నేను బ్రతికున్నాను ప్రభువా. ఒకసారి ఊహించుకోండి, మనకు ఆ స్థితి వస్తే, మనకు ఆ రాదనుకుంటారు చాలామంది, వస్తుంది ఖచ్చితంగా, ఒకడో చెప్పలేము. మనకు ఆ స్థితి వస్తే రేపు నీకు ఏమవుతుంది తెలుసా? ఎన్నోసార్లు చూస్తాం కదా, మనుషులు పోతా పోతా అట్లా కడపమంత అనుకోను, లేకపోతే చిన్న బోట్లో అయితే ఆడుకొని పడి చచ్చిపోయి ఎంతమంది లేరు? మనం కొన్నిసార్లు బైకులో పోతే చూడండి, బైకులు నడిపేవాడు తప్పించుకుంటాడు, ఎన్నుకున్న స్పాట్లో లేచి పడేస్తాడు. కొన్నిసార్లు మన మీద మనం ఆధారపడము, వేరే మీద ఆధారపడతాం. దేవుని వాక్యం, దేవుని మీద ఆధారపడితే మన జీవితంలో ఖచ్చితంగా, మరి ఖచ్చితంగా కీర్తనలు 1వ కీర్తన 3వ వచనం, తొందరగా ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఎట్టివాడు దేవుని వాక్యాన్ని ధ్యానించడం, కేవలం చదవడం కాదు, ధ్యానించాలి. లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించిన ఆ వచనాన్ని మాత్రమే నువ్వు ధ్యానిస్తే నీకు చాలా అర్థమవుతుంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి ఊరన నాటబడిన వాడై ఆకువాడక. చూసారా? ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చెయ్యునదంతా. నాకు ఈ మాట చాలా ఇష్టం. ఎందుకు క్రైస్తవులు అన్నబడి వారు ఓడిపోతున్నారు, ఎందుకు వారు చేసే పనులు ఫెయిల్ అవుతున్నారంటే వారు వాక్యం మీద నిలబడట్లేదు, వాక్యాన్ని ఆధారం చేసుకోవట్లేదు, వాక్యంలో ఉన్నది నమ్మట్లేదు. చెప్తారు చాలాసార్లు, నమ్మరు. నమ్ముట నీ వలన అయితే ఏమన్నా వాక్యంలో, అట్టివాడు నీటి ఊరన నాటబడిన వాడై ఆకువాడక తమ కాలమునకు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చెయ్యునదంతయు. చూడండి, ఎన్ని వ్యాపారాలు చేసినా ఫెయిలే, ఎన్ని పనులు చేసినా ఫెయిలే, ఎన్ని బిల్డింగ్లు కట్టామయ్యా, ఒక్కటి కూడా లాస్ట్ మిగలట్లేదయ్యా మా చేతిలో. కారణం ఏం తెలుసా? నువ్వెక్కడో దేవునికి దూరంగా ఉన్నావు. నువ్వు అనుకున్నావు నేను దగ్గరగా ఉన్నానని, దగ్గరగా ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు దగ్గరకు లేవు, దేవుడు దూరంగా ఉన్నావు. అందుకే అంటాడు యోహాను సువార్త 10లో, నీవు నా యందును నా వాక్యము నీలో అంటు కట్టబడితే నా నామమున నువ్వు ఏదడిగినా తండ్రిని ఖచ్చితంగా ఇస్తాడు. అంటే నువ్వు దేవుడి దగ్గరకు వస్తున్నావే కానీ దేవునిలో నువ్వు పాతుకుపోవట్లేదు. ప్రతి ఒక్కళ్ళు మూసుకుందాం. నువ్వు చేసే ప్రతి పని ఫలించాలంటే, నీ చేతుల కష్టార్జితం నువ్వే అనుభవించాలంటే, ఈ క్షణమే, ఈ సమయంలోనే యెషయా 55 చెప్పిన ప్రకారం ఆయన దగ్గర రండి, ఆయన వైపుకు తిరగండి. మలాకీలో కూడా అంటున్నాడు, నా వైపుకు తిరగండి అని. He calls you and he says, return to me, I will return to thee. ನನ್ನ ಕಡೆಗೆ ತಿರುಗಿಕೊಳ್ಳಿರಿ, ನಾನು ನಿಮ್ಮ ಕಡೆಗೆ ತಿರುಗಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. అవును పిల్లారా, మనం ఆయన వైపు తిరగకుండా కేవలం వీపు చూపిస్తున్నావేమో జాగ్రత్త. తిరుగు ఆయన వైపు. ఆయన వైపు తిరిగితే ఆయన నీ వైపుకు తిరుగుతాడు. ఆ యొక్క కేరళలో, ಹಿಮಾಚಲ ಪ್ರದೇಶలో, ఇంకా అనేక స్థలాల్లో, మన ಕರ್ನಾಟಕలో, ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಪ್ರಿಯರೇ ಅನೇಕ ಜನರು ಕೊಚ್ಚಿ ಹೋಗಿದ್ದಾರೆ. ಇದಕ್ಕೆಲ್ಲ ಕಾರಣ ಮನುಷ್ಯನು ಮಾಡುತ್ತಿರುವ ಪಾಪ. ಇನ್ನೂ ಹೆಚ್ಚು ಹೇಳಬೇಕಾದ್ರೆ ಇದು ದೇವರ ಹೆಸರನ್ನು ಹೇಳಿಕೊಂಡು ದೇವರ ಹೆಸರಲ್ಲಿ ಜನಗಳನ್ನು ಮೋಸ ಮಾಡುತ್ತಿರುವಂತ ನಿನ್ನ ಜೀವಿತ ಬದಲಾಗಿಸಲಿ. ವಿಶ್ವಾಸ ಅಂತ ಹೇಳಿಕೊಳ್ಳುವ ನೀನು ದೇವರ ಕಡೆ ತಿರುಗಿಕೋ. ఆయన వైపు తిరిగి మొరపెడదాం.
నెహెమ్యా అంటున్నాడు, అయ్యా ఈ ఆలయపు గోడలు, ఈ యెరూషలేము పట్టణం కాలిపోవడానికి కారణం నేను, నా ఇంటి వారే కారణం అంటున్నాడు. ఈరోజు ఇంటి వారికి ఆశీర్వాదముల పండగ. ప్రజలు లేచి నిలబడండి, మీ కుటుంబాలు నిలబడి తొందరగా. మీ కుటుంబాలతో నిలబడేటప్పుడు మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలను ఆయన ముందు ఒప్పుకోండి. ప్రతి అలవాట్లను ఆయనతో ఒప్పుకొని విడిచిపెడదాం. ఆయన అంటున్నాడు, మీ పితరుల నాటి నుండి నేను వారిని ఐగుప్తు నుండి విడిపించిన దానికంటే ముందటి నుండి కూడా మీ పితరులు నన్ను వారు ఏడిపిస్తూనే వచ్చారు. నేను ఎన్ని మేళ్లు చేసినా వాటిని మర్చిపోయి అన్య దేవతల వైపు వారు పరిగెత్తుతున్నారు. అవును ప్రియులారా, ఈరోజు మన భారతదేశంలో, మనం ఉన్నటువంటి ఈ యొక్క దేశంలో, ఈ యొక్క కర్ణాటక రాజ్యంలో దేవుడు మనల్ని ఉంచినది ఉగ్రత రప్పించడానికి కాదు, ఆశీర్వాదాన్ని రప్పించడానికి. అయితే ఈ ఉగ్రత అన్నిల్ని బట్టి నువ్వు అనుకుంటున్నామో కాదు. నేనేమంటే నిన్ను బట్టే నీవు ఆయన వైపుకు తిరగకుండా, ఒకవేళ తిరిగినట్టు నటిస్తున్నావేమో, do not be act, be in a perfect. Nobody is perfect in this world, but don't be in unperfect. Be perfect. Try to perfect. ఆయన వైపుకు తిరుగుదాం. మనం ఎవరం కూడా పరిశుద్ధులము కాము. మనం ఎవరు కూడా అన్నిటిలో కరెక్ట్గా ఉన్నటువంటి వారం కాము. మనము నర మనుషులం. ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం, ఏదో ఒక అలవాటులో బలహీనమై ఉంటాం. అయితే ఆయన ఆ బలహీనతలు బట్టి శిక్షించు దేవుడు కాదు, ఖండించు దేవుడు అసలే కాదు. ఆయన మరొక అవకాశాన్ని ఇచ్చుచున్న దేవుడు. నా పేరు పెట్టబడిన జనం తమను తాము తగ్గించుకొని నాకు ప్రార్థన చేసి తమ చెడు మార్గములను విడిచిపెట్టిన యెడల నేను వారి ప్రార్థనలు ఆలకించి, ఆకాశమును నేను వారి ప్రార్థనలు ఆలకించి వారి దేశమును స్వస్థపరచుదన్నాడు. ఇప్పుడు భారతదేశానికి స్వస్థత కలగాలంటే, భారతదేశానికి విడుదల కలగాలంటే అది నీ ద్వారానే. నువ్వు పశ్చాత్తాపడి ఆయన వైపుకు తిరుగు. చెప్పు ఆయనకి, అయ్యా నేను తప్పు చేశానని క్షమించు ప్రభువా. అది ఏ తప్పైనా సరే, చిన్నదైనా పెద్దదైనా సరే, ఏదైనా సరే ఆయన ఒప్పుకుందాం. అతిక్రమను ఒప్పుకొన్నవాడు వర్ధిల్లుతాడు, అది ఒప్పుకొనకుండా కప్పుకొన్నవాడు నాశనం అవుతాడని వాక్యంలో రాయబడింది. అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దీవించబడతాడు. చిన్నవే మన జీవితాన్ని ఇంకా చీకటిమయముగానే చేస్తున్నాయి. చిన్నవే మన బ్రతుకులను చీకటిలోనికి దించివేస్తున్నాయి. వాక్యంలో ఆయన అంటున్నాడు, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించు. నీ కుటుంబం మీద దేవుని మహిమ ప్రకాశించాలి. నీ కుటుంబం లోకానికి వెలుగుగా కనబడాలి. యేసు ప్రభు ఆయనకు దిగి రాడు, లేక ఆయన వచ్చి ఇప్పుడు వెలుగుని చూపించాడు. ఆయన నిన్ను తన వెలుగుగా మార్చేశాడు. నీవు ఆయన వెలుగును చూపించే వ్యక్తిగా, నీ మీద ఆయన వెలుగు, నీ లోపల ఆయన వెలుగు, నీ మాటలు అనేకులకు వెలుగు మహిమగా ఉండి వెలుగిచ్చు వాటిగా ఉండాలని ఆయన కోరుచున్నాడు. నేను వెలుగైన ప్రకారం మీరును వెలుగై ఉండుడి అన్నాడు. భారతదేశం ఇప్పుడు ఇంకా ఇస్రాయేల్ దేశం, ప్రపంచంలో గొప్ప గణ్య దేశం చెప్పుకునే అమెరికా, ఇంగ్లాండ్, జపాన్, చైనా, రష్యా ఇవన్నీ చీకటితో పట్టుబడి ఉన్నాయి. ఆ చీకటి వెళ్ళిపోవాలంటే నీవు దేవుని మహిమను కనపరచాలి. దేవుని మహిమ నీ ద్వారా ప్రకాశించి అనేకులకు అది అందాలి. నోరు తెరిచి ప్రతి వారు ప్రార్థన చేసుకుందాం. ఆయన ఆస్వాదించే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి చెప్పండి, ప్రభువా నన్ను వెలుగుగా చేయి తండ్రి, నా వెలుగు అనేకులకు ప్రకాశింప చేయి ప్రభువా, నన్ను నీ వైపు తిప్పుకుంటున్నాను అయ్యా, నన్ను నీకు సమర్పించుకుంటున్నానని చెప్దాం. నా కుటుంబాన్ని సమర్పిస్తున్నాను ప్రభా. అయ్యా నా కుటుంబంలో మీరు రండి తండ్రి, నా జీవితంలో మీరు రండి ప్రభా, నా బ్రతుకుల్లో మీరు రండి ప్రభా, నా మాటలలో, నా యొక్క చూపులలో, నా ప్రవర్తనలో మీరు కనపడాలి ప్రభా అని చెప్దాం. ప్రతి ఒక్కరి నోరు తెరిచి
హల్లెలూయా జీసస్. పరిశుద్ధుడా, ప్రేమేడ మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అల సైన్యములకు అధిపతివైన మా యేసయ్యా మీకు వందనాలు. ఇదిగో తండ్రి, అవును నాయనా, మీరు సెలవిచ్చారు, లేము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించున్నదని. అవునయ్యా, నీ మహిమ నా మీద, మరి మా కుటుంబం మీద, మరి బారుకు బేతని సంఘ విశ్వాసుల మీద, ఇక్కడ నిలబడిన ప్రతి కుటుంబం మీద నీ మహిమ ప్రకాశించుని గాక. వ్యక్తిగతంగా వచ్చిన ప్రతి బిడ్డలకు నీ మహిమ ప్రకాశించుని గాక నా తండ్రి. ప్రతి వారిలో ఉన్నటువంటి తండ్రి ప్రభా దుఃఖములు తీరిపోయాను. ఇదిగో ప్రభా మీరు సెలవిచ్చారు తండ్రి యెషయా 45లో, ఇదిగో ఆమెతో చెప్పుడి, ప్రేమతో ఆమెతో మాట్లాడి, నీ యొక్క యుద్ధములు తీరెను, సమాప్తమాయను, ఇక నీకు మేలు కలుగని సెలవిచ్చారు. కనుక మా భారతదేశానికి మేలు, మా ప్రజలకు మేలు, నీవెన్నుకున్నటువంటి బారుకు సంఘానికి, విశ్వాసులకు మేలు కలుగుని గాక అని ఘోషిస్తున్నాను తండ్రి. అయ్యా, నువ్వు సెలవిచ్చావు తండ్రి, నువ్వు ఎవరిని ఆస్వాదిస్తావో నేను వారిని ఆస్వాదిస్తాను. కనుక ప్రభా నీ సేవకునిగా నేను ఈ కుటుంబాలను, మరి వ్యక్తిగత వచ్చిన వారిని, ఒక్కరికి వచ్చిన వారిని ప్రభా వీరందరినీ యేసుక్రీస్తులో ఆస్వాదిస్తాను తండ్రి. ప్రభా వీరు ఆశీర్వాద నిధిగా మారినిగా కానీ ఘోషిస్తున్నాము తండ్రి. నువ్వు అప్పు ఇచ్చుదువే కానీ అప్పు చేయమని సెలవిచ్చారు తండ్రి. గనక వీరు ఎవరు కూడా ప్రభా తండ్రి అప్పులు చేసి ఇతరులకు బానిసలుగా ఉండకుండా ప్రభా అప్పు ఇచ్చేవారిగా ప్రభా మార్చమని కోరుచున్నాము తండ్రి. మా సంఘంలో ప్రభా విశ్వాస బిడ్డలు ఎవరు కూడా తండ్రి ప్రభానైనా విడవబడిన వారిగా, అనాథులుగా, దిక్కులేని వారిగా ఉండకూడదు ప్రభా. మీరే మా దిక్కు, మీరే మా కోట, మీరే మా దుర్గము, మీరే మా శైలము, మీరే మా ఆరోగ్యదాయకుడు, స్వస్థపరిచే యెహోవా రఫా. కనుక ఈ కుటుంబాలలో నిలబడిన వారిలో ఎవరైనా సరే అనారోగ్యంగా ఉంటే ఇప్పుడు కూడా ఆజ్ఞాపి శైతాను వాళ్ళని పోబెట్టికి వేస్తున్నాం. అయా, మీరు ముట్టేందుకు మీకు స్తోత్రాలు, స్వస్థపరిచే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి ప్రభా నీ నామంలో బిడ్డలందరినీ ఆశీర్వదిస్తాను తండ్రి. వీరు ఆశీర్వదించబడి, దీవించబడి తమ కుటుంబాలకు తిరిగి వెళ్ళింది కాక నా తండ్రి. అలాగే పరిశుద్ధాత్మదేవానైనా మరొకసారి యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం, మా భారతదేశం క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు ప్రభా ఏసులో ఆగిపోని గాక అని ఘోషిస్తున్నాము తండ్రి. మరి యొక్క ప్రవర్తన ప్రభానైనా ఇజ్రాయెల్ మరి గాజా యుద్ధాలు ఏసులో ఆగిపోని గాక అని ఘోషిస్తున్నాను తండ్రి. అయ్యా, మరి ప్రభానైనా ఈ యొక్క టెర్రరిస్టు ప్రభాన తండ్రి ప్రపంచంలో అనేక దేశాలని ప్రభా పాడు చేయాలని అనేకులు చంపని వాడేసుకున్న ప్రణాళికలు యేసుక్రీస్తునామములో నాశనమైపోని గాక యేసునామములో. సాతాను వాని ఆలోచనలు, వాని తలను మీరు అప్పుడు చిత్తగొట్టారు ప్రభా. దేవుడి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ భారతదేశం యేసుకు సొంతమని గాక. యావత్తు భూమి మీద ఉన్న ప్రతి ప్రపంచంలో అన్ని దేశములు యేసు దేవుడని తమ నోటితో ఒప్పుకొని ఆయన ముందు మోకరించి ఆయనకి సాష్టాంగపడి నమస్కరించి ప్రతి ఒక్కరు తన మహిమలో ప్రకాశించి నడిపించినట్లు దేవుని కార్యములు కలుగుని గాక అని యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్.